నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. నేను మీ ఉపేందర్. ఈరోజు ఇంటర్వ్యూలో చాలా ప్రత్యేకమైన వ్యక్తిని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఎందుకు ప్రత్యేకం అంటున్నా అంటే, సాధారణంగా పోరాటాలు చేయాలన్నా, రాజకీయాలు చేయాలన్నా, లేదంటే ఎలాంటి ఎజిటేషన్స్ మూమెంట్ ఇలాంటివి తీసుకోవాలన్నా కూడా సామాజికంగా కలిసి రావాలి, ఆర్థికంగా బలంగా ఉండే వ్యక్తులు మనం సామాజిక మాధ్యమాల్లో చూస్తుంటాం. కానీ ఇప్పుడు మనం ఇంట్రొడ్యూస్ చేసే వ్యక్తి ఎలాంటి రాజకీయ పలుకుబడి లేకున్నా, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కూడా తను ఏకంగా ముందుకొచ్చి విద్యార్థులు నిరుద్యోగుల పట్ల నిరంతరం కొట్లాడుతూ ఈ మధ్యలోనే షైన్ అవుతున్న వ్యక్తి. ఉస్మాన్ యూనివర్సిటీలో వెళ్ళి అస్మా గారు అని అంటే తెలియని వ్యక్తులు లేరు అని చెప్తారు. సో ఆ వ్యక్తి ఈరోజు ఇంటర్వ్యూలో ఉన్నారు. విద్యార్థి ఉద్యమాల నుంచి ఇప్పుడు రాజకీయాల్లో కూడా వస్తున్నారని చెప్పి మనం సామాజిక మాధ్యమాల్లో చూస్తున్నాం. అనేకమైన అంశాలు ఉన్నాయి, వాటితో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమండి, నమస్కారం. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. సో ముందుగా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ఎందుకంటే అడగంగానే మీ విలువైన టైం మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్, మీ స్టూడియోకి కూడా నన్ను పిలిచినందుకు. ఎట్లా అంతా బాగేనా? ఉద్యమాలు ఎట్లా నడుస్తున్నాయి? ఎట్లా మీ మీ పాత్ర ఎంత ఉంది ఆస్మా గారిది అంటే ఏం చెప్తారు? నడుస్తుంది. ఉద్యమాలు నిరంతరం ప్రక్రియ. ఉద్యమాలు అనేది, ఆ ఉద్యమం అనేది ఏమెత్తుకుంటాం అనేది తెలియదు, కానీ గలం అయితే వినిపిస్తూనే ఉంటాం ఎప్పటికీ. ఉద్యమాలు ఒక్కసారి ఉద్యమంలోకి అడుగు పెట్టిన తర్వాత ప్రజల పక్షానైనా, నిరుద్యోగుల పక్షానైనా, మొత్తానికి ఏదో ఒక సమస్య పైన అయితే కొట్లాడుతూనే ఉంటాం. నేను ఇందాక ఇంట్రోలో చెప్పినట్టు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఉద్యమాలలో ఉన్నారని చెప్పిన. సో ఏమనిపించింది ఆ మాట అనగానే? తప్పేం లేదు, ఎందుకంటే స్వయం కృషితో వస్తున్నా అని చెప్పేసి మీరే ఒప్పుకుంటున్నారు కదా, మీరే చెప్తున్నారు కదా, సంతోషం. ఎట్లా అనిపిస్తుంది మీరు బయటికి వెళ్ళినప్పుడు? అశోక్ నగర్ కానీ, దిల్సుఖ్నగర్ కానీ, అంటే స్టూడెంట్స్ ఇష్యూస్ మీద మాట్లాడుతున్నప్పుడు కొందరు ఐడెంటిఫై చేసి మీ దగ్గరికి రావడం, మీతో మాట్లాడడం, ఎట్లా ఇదంతా అట్మాస్ఫియర్ మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది అంటే, ఎవ్వరు ఒక సమస్య ఉంది మనకి జరుగుతుంది అంటే కొన్ని జీవోల వల్ల వీటి వల్ల మనం నష్టపోతున్నప్పుడు ఎవ్వరు కూడా మాట్లాడనప్పుడు నేను ఒక్కదాన్ని ముందుకు వస్తున్నా కదా, వచ్చిన తర్వాత నాకు 10 అడుగులు తోడైతాయి. వాళ్ళు ముందు ఎందుకు మాట్లాడే ధైర్యం చెయ్యరో నాకు అర్థం కాదు, కానీ నేనైతే ముందుకు వెళ్తా. ఇది సమస్య ఉంది మాకు అని చెప్పే ప్రయత్నం చేస్తా. అట్లా వీళ్ళు ఒక లీడర్గా వీళ్ళు అనుకుంటున్నారు తప్ప, నేను ఆ సమస్యను ఐడెంటిఫై చేసి నేను దాన్ని అడ్రస్ చేస్తున్నానని వీళ్ళు అర్థం చేసుకుంటలేరు. తర్వాత ఈ సమస్య కరెక్టే కదా, దీన్ని మనం పట్టుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తారు, సరే మన తరపు నుంచి ఎవరైనా మాట్లాడుతుర్రు అని చెప్పేసి అందరు సపోర్ట్ చేస్తారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టు దాదాపు 2 ఏళ్ల కాలంలో మేము దాదాపు 60,000 పైచీలకు ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నప్పటికి కూడా అస్మా లాంటి వ్యక్తులు ఎందుకు మూమెంట్ తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకు పోరాటాలు చేయాల్సి వస్తుంది, అవసరం ఏమొచ్చిందంటే? మీరు ఇచ్చింది ఒకటే ఒక నోటిఫికేషన్, అసలు 60,000 ఉద్యోగాల నోటిఫికేషన్ కాదు. వాళ్ళు చెప్తారు కదా మరి. అదే నేను చెప్తున్నా, మీరు ఇచ్చింది ఒకటే నోటిఫికేషన్, అది లిక్కర్ మద్యం నోటిఫికేషన్ ఇచ్చిర్రు. మీరు వచ్చిన తర్వాత మీరు ఇచ్చిన హామీ ఏంది, మాకు ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. అది మర్చిపోయి మద్యం నోటిఫికేషనే కదా, లిక్కర్ నోటిఫికేషనే కదా మనకు వచ్చింది. బెల్ట్ షాప్ల నోటిఫికేషన్ వచ్చింది, ఏది వచ్చింది? 60,000 గత ప్రభుత్వ హయాంలో నిరుద్యోగుల పోరాటం వల్ల వచ్చిన నోటిఫికేషన్లు అవి గత ప్రభుత్వం వాళ్ళ హయాంలో వాళ్ళ అకౌంట్లో కూడా నేను వేయదలుచుకోలేదు. అవి కూడా నిరుద్యోగుల పోరాటం వల్లనే ప్రవళిక లాంటి వాళ్ళు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకొని, ఎంతో మంది రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు చేస్తేనే ఆ నోటిఫికేషన్స్ కూడా వచ్చినాయి. అవి వస్తే సరే, వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ అకౌంట్లోకి వేసుకోవడంలో వాళ్ళ తప్పు లేదు, వేయడంలో వీళ్ళ తప్పు లేదు, కానీ మొత్తానికైతే నిరుద్యోగులే ఇక్కడ అడ్రస్. నిరుద్యోగుల పోరాటాల వల్లనే ఏదైనా సాధ్యం. చెప్పారు కదా, సంవత్సరం లోపే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, జాబ్ క్యాలెండర్ అన్నారు, లేదంటే అనేకమైన హామీలు ఇచ్చారు, నిరుద్యోగ భృతి ఇస్తాం, వీళ్ళు కూడా బాగానే చెప్పారు. మరి వీళ్ళు కూడా ఇప్పుడు ఇంచుమించు మాట తప్పుతున్న సందర్భాలు చూస్తున్నాం. తప్పుతున్నారు, అందుకే కదా ఇంతమంది రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతున్నారు. ఇంతమంది మీరే అంటారు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకున్నా, ఫైనాన్షియల్ సపోర్ట్ లేకున్నా ముందుకు వస్తున్నారు అని అంటే, ఖచ్చితంగా మాకేందంటే, నేను ఎప్పుడో ఒకనొక సందర్భంలో చిక్కడపల్లి లైబ్రరీలో అక్కడ వెంకట్ బల్మూర్ అన్న ఒక సమావేశం ఏర్పాటు చేసిరు. మీరు తొందరపడకండి, ఖచ్చితంగా నోటిఫికేషన్స్ ఇస్తాము అంటే, నేను అప్పుడే చెప్పిన, మేము గురుకులాల వల్ల నష్టపోతున్నాము, గురుకుల బ్యాక్లాగ్స్ వల్ల నష్టపోతున్నాం కాబట్టి అప్పుడు మా మూమెంట్ బాగా నడిచేది. ఆ సందర్భంలోనే నేను చెప్పిన, మీరు మాకు అన్యాయం చేస్తే మేము టీచర్లమే అవ్వాలనుకుంటున్నాము, దయచేసి మమ్మల్ని రాజకీయ నాయకుల్ని చేయకండి, లీడర్లను చేయకండి అని చెప్పినాము. కానీ వాళ్ళు ఇప్పుడు నేను అన్నట్టుగానే వాళ్ళు మాకు ఉద్యోగాలు ఇవ్వకపోగా, నోటిఫికేషన్స్ ఇవ్వకపోగా, మేము లీడర్లు అయ్యేటట్టు వాళ్ళే చేస్తున్నారు. ఇక్కడ మాదేం లేదు, మా నిరసనను మేము వ్యక్తం చేస్తున్నాం. ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా వ్యక్తం చేయడానికి మేము సిద్ధంగా. కానీ మీరు నిరసనలు తెలిపే క్రమంలో
అధికార పార్టీకి సంబంధించిన నాయకులే అంటున్నారు, నిరసన చేసేటోళ్ళు అంతా స్టూడెంట్స్ కాదు, అసలు వాళ్ళు నెట్ టెట్ ఇవేం క్వాలిఫై కాలేదు, అసలు వాళ్ళు పీజీ చదువుకోలేదు, అసలు వాళ్ళకు ఉద్యమానికి సంబంధం లేదు అనేటట్టే మాట్లాడతారు. ఓకే, ఇలాంటివి విన్నప్పుడు ఏమనిపిస్తుంది? నేను చెప్తున్నా కదా, బహిర్గతంగానే చెప్తున్నా. నా సర్టిఫికెట్స్ కూడా ఒకసారి మానవతరాయ్ అన్నగారు అన్నప్పుడు వాళ్ళకి డైరెక్ట్ ఒక వీడియో చేస్తేనే, అన్నా నాకు సెట్ ఉంది, నెట్ ఉంది, టెట్ ఉంది, పీజీలో నాకు 90% ఉంది, డిగ్రీలో నాకు 80% ఉంది, నేను ఇంటర్లో కూడా 90% ఉంది, ఇంకా నేను ఒక నిరుద్యోగిగా ఇంకేం ప్రూవ్ చేసుకోవాలి? ఇంతకంటే ఎక్కువ మీరు పెట్టిన అర్హత పరీక్షలే కదా ఇవన్నీ. సెట్ కానీ, నెట్ అంటే నేషనల్ లెవెల్, ఇప్పుడు టెట్ కానీ మీరు స్టేట్ లెవెల్లో నిర్వహిస్తారు, అందులో కూడా నేను అర్హత సాధించిన. అలాంటప్పుడు నేను నిరుద్యోగి కాదని ఎట్లా అంటారు? జనరల్ జేఎల్ నేను 1:2 దాకా పోయించిన, గురుకుల పీజీటీ 1:2 దాకా పోయించిన. అట్లాంటప్పుడు నేను లాస్ అయినా కాబట్టే నేను ఉద్యమాలు చేస్తున్నా. సరే, అప్పుడు మిస్ అయింది, కొత్త నోటిఫికేషన్స్ ఇస్తాము అన్నందుకే ఆశపడి 2 లక్షల ఉద్యోగాల్లో మాకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయని మనం అనుకోవచ్చు? చాలా ఉద్యోగాలు వస్తాయి. హడావిడిగా గత ప్రభుత్వము 3800 పోస్టులని కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులర్ చేసిరు. దాంట్లో 700 మంది ఫేక్ సర్టిఫికెట్లతోనే జాయిన్ అయినట్టు ఈరోజు సమాచారం, ఈరోజు వచ్చింది. అంటే ఎంతమంది ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి జాయిన్ అయ్యి ఉండొచ్చు? అట్లాంటి వాళ్ళని రెగ్యులర్ చేసే కంటే ఇట్లా మేము క్వాలిఫికేషన్లు ఉండి చదువుకొని ఇబ్బందులు పడుతున్న వాళ్ళని మమ్మల్ని తీసుకోవచ్చు కదా. మేము 1:2లో ఉన్నాము, మా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉన్నాయి. ఉన్నప్పుడు మీరు ఎందుకు తీసుకోరు మరి? మమ్మల్ని పైగా నిరుద్యోగులు కాదంటే ఇది ఎట్లా సాధ్యం? లేనిదే ఇంత గట్టిగా కొట్లాడతామా? మిగతా వారి గురించి నాకు తెలియదు. నేనైతే నష్టపోయినా కాబట్టే నేను బయటకు వస్తున్నా. అంతేనా? లేదంటే వాళ్ళు కూడా ఏమంటారంటే వీళ్ళ వెనకాల బ్యాక్ బోన్గా బీఆర్ఎస్ ఉంది, బీఆర్ఎస్ వాళ్ళే పైసలు ఇచ్చి వీళ్ళని నడిపిస్తున్నారు, కావాలని ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేపిస్తున్నారు అని చెప్పి మాట్లాడతారు. ఏదో 2-3 సందర్భాల్లో మీరు కేటీఆర్ గారిని కలిసింది, పక్కన నిలబడి ఆ ఫోటోలు కూడా పెట్టి మాట్లాడతారు. 2-3 సందర్భాల్లో కాదు, ఆ రోజు సందర్భం ఏంటంటే Group 1 గురించి జరుగుతుంది. అట్లే ఆ రోజు కూడా నేను ఒక ఇంటర్వ్యూకి వచ్చిన. యాక్చువల్లీ అయితే అందుబాటులో ఎవ్వరు లేరు, స్టూడెంట్స్ ఎవ్వరు లేరు. మనలో అందరం కూడా అన్ని పార్టీల వాళ్ళని కలవాలి మనం ఈరోజు. ఎందుకంటే వాళ్ళకి Group 1 వాళ్ళకి మన కేసులకి దానికి హెల్ప్ చేసిరు కాబట్టి వాళ్ళ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. అంతకు మించి ఏం లేదు, ప్రెస్ మీట్ కూడా ఏం లేదు, జస్ట్ థ్యాంక్స్ చెప్పి రావాలి అని అంటే, సరే నేనైతే బ్యాక్ సైడ్ ఉంటా, నేనైతే ముందుకు రానని చెప్పిన. అలాగే నేను బ్యాక్ సైడ్ ఉన్నా. నేను చేసే మూమెంట్స్ వల్లనే కేటీఆర్ గారు నన్ను గుర్తుపట్టారు, కానీ నేనైతే కావాలని కల్పించుకొని ఆయనను కలిసింది అయితే లేదు. ఇంకొకటి, ఆయన నేను కావాలని పర్సనల్గా కలిసింది అయితే ఎప్పుడు లేదు. పబ్లిక్లో అందరు ఉన్నారు, మీడియా ఉంది, అంతమంది ముందల ఆయన నాకు చేసేది ఏంది, నేర్పించేది ఏముంది? మీడియా కూడా ఉంది కదా, అక్కడ ఏం మాట్లాడినా రికార్డ్ అయి ఉంటుంది. అట్లాంటప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నది అనేది అబద్ధం. ఎందుకంటే బీఆర్ఎస్ హయాంలో అంతమందిని రెగ్యులర్ కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులర్ చేయడం వల్ల మొదటగా నష్టపోయిన అభ్యర్థిని నేనే. అవి వాళ్ళు 3800 పోస్టులు వాళ్ళు రెగ్యులర్ చేయకపోయింటే ఈరోజు జూనియర్ లెక్చరర్లు చాలామంది పోస్టులు వచ్చి చాలామంది అభ్యర్థులు జూనియర్ లెక్చరర్లు అయ్యేటోళ్ళు. మేము ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి మేము వెరిఫికేషన్కి వెళ్ళి మేము ఉద్యోగాలు కోల్పోయినాము. వాళ్ళు సర్వీస్ లేకుండా ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి ఈరోజు ఉద్యోగాలు సంపాదించారంటే కేవలం వారి వల్లనే. మాకు ఎట్లా అభిమానం ఉంటుంది? వాళ్ళు చేసే తప్పుల్ని కూడా మేము అడ్రస్ చేయొద్దా? మీరు ఇట్లా చేసిరు, మీరు చేయడం వల్లనే మేము నష్టపోతున్నాం అని చెప్పే బాధ్యత కూడా మాదే కదా. అదే చెప్పే ప్రయత్నం చేసిన నేను. అక్కడ ఏం బీఆర్ఎస్ ఏం లేదు నా వెనకాల. అంతేగాని ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల మీద ఇప్పుడు అంతంత మాత్రమే ఉద్యమాలు జరుగుతున్నాయి, అయిపోయింది, నిరుద్యోగులు ఎవరు కూడా మేము ఇచ్చిన హామీలను మర్చిపోయారు, ఇంకా మా పని మేము చేసుకుంటున్నాం అని చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. సో ఇంకా భవిష్యత్ కార్యాచరణ ఏంది నిరుద్యోగులు? ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మీకు అర్థమైతలేదా? ఇప్పుడు నేనే ఇక్కడ జూబ్లీహిల్స్ లో పోటీ చేయడానికి ముందుకు వస్తున్నా అంటే మీరైతే లోకల్ ఎలక్షన్స్ పెట్టుకోండి ఒకసారి, మీరు అనౌన్స్ చేయండి. హింట్ ఏంది, వార్నింగే ఇస్తున్నా. డైరెక్ట్ మీరు లోకల్ ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేయండి, అప్పుడు చూద్దాం. నిరసన చేస్తున్నారా నిరుద్యోగులు? నిరుద్యోగులు దేనికి సంకేతం అంటే మీరు నోటిఫికేషన్లు ఇస్తలేరు. మేము ఏమని చెప్పినామంటే మీరు మాకు ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇవ్వండి, లేకపోతే మీరిచ్చే ఎన్నికల నోటిఫికేషన్లో మేము ఉద్యోగాలు సంపాదిస్తామని చెప్పినాం. మాకు కావాలి ఉద్యోగాలు, మీరు ఏ నోటిఫికేషన్ ఇస్తే దాంట్లో మేము పోటీ చేయడానికి మేము రెడీ. అది అయితే వీళ్ళు ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్స్ మీదనే దృష్టి పెట్టారు. వాళ్ళు సంవత్సరానికి ఒక్క 2 లక్షల ఉద్యోగాలు పక్కన పెడితే ఈ 5 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారనే నమ్మకం ఉందా? అస్సలు లేదు, పోయింది, అస్సలు లేదు. ఎందుకంటే వాళ్ళు నిజంగా ఇచ్చేటోళ్ళు అయితే ఎన్నికలకు ముందే కొన్ని నోటిఫికేషన్స్ అన్న ఇచ్చి ఎన్నికలకి పోయేటోళ్ళు. సరే, SIPCO, DSCO ఇలాంటివి ఇచ్చి, గురుకులాలు ఇలాంటివి ఇచ్చి వాళ్ళు ఎన్నికలకి పోయేటోళ్ళు. వాళ్ళు ఏది ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా ఏ ధైర్యంతోనే ఎన్నికలకి పోతున్నారో అర్థం కావట్లే.
అందుకే నిరుద్యోగులు విసిగిపోయి వయసు అయిపోతుంది, ఏం చేస్తారు, ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధపడ్డారు. చాలా మంది సిద్ధంగా ఉన్నారు. అంటే నిరుద్యోగులు ఎన్నికల్లో పోటీ చేస్తే వాళ్ళ మీద ఎలాంటి ప్రభావితం చూపించగలుగుతారు? ఇప్పుడు ఒక నిరుద్యోగి ఇంట్లో ఒక నిరుద్యోగి మాత్రమే ఉండడు. ఒక రైతు ఉంటాడు, ఒక అమ్మమ్మ ఉంటుంది, నానమ్మ ఉంటుంది, అవ్వ ఉంటుంది, ఒక మహిళ, మీరిచ్చే మహిళా శక్తి, ఇవన్నీ ఫ్రీ గ్యాస్, రైతు బంధు, ఇవన్నీ కలిపితేనే ఒక కుటుంబం. ఇవన్నీ కలిపితేనే మీరిచ్చే 6 గ్యారెంటీలు అన్ని కలిపి ఒక కుటుంబం. మరి ఈ 6 గ్యారెంటీలు మీరు అమలు చేయనప్పుడు ఫ్రీ బస్ ఒక్కటి ఇస్తే ఒక నిరుద్యోగి కూడా ఉంటాడు కదా, ఉంటారు. ఒక నిరుద్యోగి, ఒక రైతు బంధు, ఒక ఫ్రీ గ్యాస్, ఒక ఫ్రీ మహిళా శక్తి, అందరు ఉంటారు. మీకు మహిళలకి 2500 అన్నారు. ఇవన్నీ కలిపితే ఒక కుటుంబం ఉన్నప్పుడు వాళ్ళందరూ మాట్లాడుకోరా? నిరుద్యోగులు ఎలక్షన్స్ కి ఇంటికి వెళ్తారు, వెళ్ళినప్పుడు చెప్పరా? అక్కడ 3000 రావు, ఇక్కడ 30,000 జీతము రాకపోయా. అట్లాంటప్పుడు ఏ భరోసాతోటి ఇంకా కాంగ్రెస్ గెలుస్తుందని అనుకుంటాము? ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళు ఇచ్చే పెన్షన్లకు, ఫ్రీ బస్సులకు ఆశపడి ఓట్లు వేయలేదు. ఆ రోజు 2 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ భృతి అంటే, సరే నోటిఫికేషన్లు వచ్చేంత వరకు మనకు నిరుద్యోగ భృతి వస్తుంది, అది రాని పక్షంలో మనకు నోటిఫికేషన్లు వస్తాయి. కాబట్టి ఒక భరోసాతోటి నిరుద్యోగులందరం కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాం. అది మాట తప్పిలేదు. ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా నిరుద్యోగులను ఒక రాజకీయ పావుల కోసం వాడుకోవడం, లేదంటే నిరుద్యోగులను బదనాం చేయడం, లేదంటే నిరుద్యోగులకు ఎంతసేపు ఆశపడ్డప్పుడు మొండి చేయి చూపించడం, ఎట్లా ఈ వ్యవహారం అంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇదే రిపీట్ అవుతుంది. కాబట్టి అందుకే నిరుద్యోగులంతా ఒకటే డిసైడ్ అయ్యారు. వీళ్ళకి చెప్పి ఎన్ని రోజులు వీళ్ళే, ఇదే కేసీఆర్, ఇదే కేటీఆర్, ఇదే రేవంత్ రెడ్డి, ఇదే హరీష్ రావు, ఇదే పొన్నం ప్రభాకర్, ఇదే మొత్తం వీళ్ళే, మొత్తం మా ఆల వెంకటేశ్వర రెడ్డి, మా జిఎంఆర్, మొత్తం వీళ్ళే ఉండాలి. ఇక రాజకీయంలో వీళ్ళు ఉండబట్టే కదా వీళ్ళకి పొగరు కళ్ళు నెత్తికెక్కినాయి. నెక్స్ట్ జనరేషన్ రాకుండా వీళ్ళని మాత్రమే నాయకులుగా ఎందుకు చూడాలి మనం? నెక్స్ట్ మన నిరుద్యోగులు కూడా నాయకులు ఎందుకు అవ్వద్దు? వీళ్ళని చదువుకోని వాళ్ళని వాళ్ళ ముందు తీసుకుపోయి జీవోలు పెట్టి ఇవి మార్చండి అని వీళ్ళని అడుక్కునే కంటే మనం చదువుకున్న వాళ్ళమే ఆ ప్లేస్ లో ఉంటే ఆ జీవోలు మారడం ఎంతసేపు చిటికెలో పని. ఆ జీవోల వల్ల మాకు నష్టమవుతుంది, ఆ జీవోల వల్ల మేము కోట్లు మెట్లెక్కాలి, మళ్ళీ నష్టపోవాలి. మీరు నోటిఫికేషన్లు ఇచ్చిన లాభం లేదు, ఈ జీవోల వల్ల మళ్ళీ కోట్లు ఎక్కాలి, ఒక 2-3 సంవత్సరాలు ఆ కోర్టు చుట్టూ తిరగాలి, పైసలు వేస్ట్ చేసుకోవాలి. తీరా చూస్తే వీళ్ళు గెలుస్తారు, మిగతా పార్టీ ప్రతిపక్షాలు ఓడిపోతారు. వీరు గెలిచిన వాళ్ళు కళ్ళు నెత్తికెక్కి కూర్చుంటారు. తీరా చూస్తే ప్రతిపక్షాల దగ్గరికే పోవాల్సి వస్తుంది. లక్షల పిల్లలు పెట్టుకోలేరు విద్యార్థులు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, దాన్నే అదునుగా తీసుకొని వాళ్ళు చేసిన నష్టాన్నంతా మర్చిపోయి చివరికి గతి లేక ప్రతిపక్షాలను అప్రోచ్ అవుతారు. అంటే రేవంత్ రెడ్డి గారు కూడా యూనివర్సిటీకి వచ్చినప్పుడు చెప్పారు కదా, అసలు వీళ్ళకు 100 కోట్లు అడగాలంటే భయం అనిపిస్తుంది, కానీ నేను 1000 కోట్లు ఇస్తా, నెక్స్ట్ టైం నేను వచ్చేసరికి ఏ సెక్యూరిటీ ప్రోటోకాల్ లేకుండా వస్తా, నేను విద్యార్థుల సమస్యలు వింటా, అదే విద్యార్థుల కోసం అని అంటాడు ఆయన. మేము కూడా వెయిటింగ్. ఈ ఎన్నికలకు ముందు ఒక్కసారి రండి, ఒక్కసారి రండి, ప్రొటెక్షన్ లేకుండా ఒక్కసారి రండి, మేము కూడా చెప్తాము. ఏం చేస్తారు, కొడతారా? మేము ఎందుకు కొడతాము, చెప్తున్నాం కదా. తను అంత ధైర్యంగా చెప్పిరు కదా, నేను పోలీస్ బలగం లేకుండా వస్తా, ఎలాంటి ప్రొటెక్షన్ సెక్యూరిటీ లేకుండా వస్తా అని. మేము కూడా వెయిటింగ్. మేము కోరుకున్న, మేము ఎన్నుకున్న నాయకుడు మా మధ్యలోనే ఉండాలి అని మేము కూడా వెయిట్ చేస్తున్నాము. ఆ నాయకుడు, ఆ విద్యాశాఖ మంత్రి మా దగ్గరకు వస్తే ఆ విద్యాశాఖ మంత్రికి విద్యా వ్యవస్థలో ఎన్ని సమస్యలు ఉన్నాయో మేము చెప్పే ప్రయత్నం చేస్తాం. మేము ఏం కొడతాము తిడతాము అని అనట్లే. ఎందుకు కొడతాము, ఆయన మా విద్యాశాఖ మంత్రి, ఆయన కలుస్తలేడనే కదా మా కోపం. ఆయన కలిసి మా సమస్యలు వింటే మాకు ప్రాబ్లం ఏముంది? ఇంతసేపటికి మేము మొత్తుకునేది ఒకటే, ఒక్కసారి కూడా నిరుద్యోగులకి కృతజ్ఞతా భావంగా మీరు ఎందుకు కలవలేదు? కనీసం సోషల్ మీడియా అయినా వీళ్ళందరైనా ఇంత సపోర్ట్ చేసిర్రు అప్పుడు ఆయన గెలుపు కోసం, వాళ్ళనైనా కనీసం కలిసిరా? కాళ్ళు మొక్కి ఏళ్ళు మొక్కి అన్ని ఓట్లు వేపిస్తే కనీసం ఒక మీడియాకి థ్యాంక్స్ లేదు, ఒక నిరుద్యోగులకి థ్యాంక్స్ లేదు, కనీసం కలిసే ప్రయత్నం చెప్తారు కదా. అన్ని సభలు సమావేశాల వేదికల మీద నిరుద్యోగులు చేయబట్టే మేము అధికారంలోకి వచ్చినామని మళ్ళీ వాళ్ళే చెప్తారు. ఇప్పుడు నిరుద్యోగులు చేయబట్టే అధికారంలోకి వచ్చినామంటే మాకు ఉద్యోగాలు రావు కదా ఆ ఒక్క మాటతోటి. ఆ ఉద్యోగాలు రావాలంటే మీరు నోటిఫికేషన్లు ఇవ్వాలి. ఆ ఒక్క మాటతో ఉద్యోగాలు వస్తే 100 సార్లు అదే మాట అనండి, ఒప్పుకుంటాం. చెప్తానే ఉన్నారు, అది మాకు తెలుసు, మీకు తెలుసు, అందరికీ తెలుసు. నిరుద్యోగుల వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని తెలిసినప్పుడు మరి మీరు ఎందుకు నోటిఫికేషన్లు ఇవ్వట్లేదు? ఒక్క నోటిఫికేషన్ అయినా, ఒక మద్యం నోటిఫికేషన్ ఇచ్చేసి మరి తాగుబోతులను తయారు చేద్దాం అనుకుంటురా? ఏం చేద్దాం అనుకుంటున్నారు మరి? ఇదే మేము ప్రశ్నిస్తున్నాం. అంటే ఈ రోజు జూబ్లీహిల్స్ బైపోల్లో మీరు నామినేషన్ వేయబోతున్నారు అనేది తీవ్ర స్థాయిలో ప్రచారం అవుతుంది. అసలు నామినేషన్ వేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందంటే నేను అనుకున్నా ఒకటి, వీళ్ళకి నిరుద్యోగులు ఏం చేస్తారు, మా అంటే ఇందిరా పార్కులో పోయి మైక్ల ముందు అరుస్తారు గంట సేపు, లేదంటే ఏదో ఒకటి ముట్టడి చేస్తారు, ఆ లైబ్రరీలో ప్రెస్ మీట్ పెడతారు, ఇంతకు మించి ఏం చేయలేరు, ఈ రాజ్యాలు వెళ్ళేది మేమే,
మా పాలనే మేమే, అదే కేసీఆర్ ఇదే రేవంత్ రెడ్డి, మేమే ఇక బీజేపీలో మేమే వెళ్తాము, మమ్మల్ని ఎవ్వరు అడ్డుకోలేరు. నిరుద్యోగులు ఏముంది, ఒక 4 సంవత్సరాలు మొత్తం చెప్పి చెప్పి కుక్కకి బిస్కెట్ వేసినట్టు చివరి సంవత్సరంలో నోటిఫికేషన్లు వేస్తే వీళ్ళు చల్లబడతారు అని వాళ్ళకొకటి బాగా, ఏ ప్రభుత్వానికైనా ఇది ఫిక్స్ అయి ఉన్నారు. బీఆర్ఎస్ అయినా అదే చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే చేస్తుంది. 2 సంవత్సరాలు గడిచిపోయినాయి. కాబట్టి మేమేమనుకున్నామంటే అసలు మన మధ్యకి వీళ్ళు రావట్లే, మన దగ్గరికి వీళ్ళు వచ్చి సమస్యలు వినట్లే, కాబట్టి వాళ్ళున్న ప్లేస్కే మనం పోవాలి. ఎట్లా? రాజకీయమే కదా, ఇప్పుడు వాళ్ళు ఉన్నది రాజకీయంలోనే, కాబట్టి రాజకీయమే చేసి చూపించాలి. ఇది మా నిరసన మాత్రమే. మేము అసలు ఒక చర్చ అయితే జరుగుతుంది కదా, ఈమె ఎందుకు పోటీ చేస్తుంది అని చెప్పేసి క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది కదా, అసలు ఈమెకి ఏం అవసరం, బ్యాక్గ్రౌండ్ లేదు, మద్దతు కూడా వస్తున్నట్టుంది కదా, నిన్న చూసినా నేను కుమార్ సార్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. అవునవును, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ జెన్యూనిటీ ఉంది కదా, ఇప్పుడు జెన్యూనిటీ ఉంది కాబట్టి ఆయన ప్రొఫెసర్ కాబట్టి ఆయనకు అర్థమైంది ఆ సమస్య. నిరుద్యోగిత అంశము తీరేది కాదు, కానీ మీరు ఒక 10% అయినా ట్రై చేస్తున్నారా? నిరుద్యోగత రూపం ఆపే ప్రయత్నాలు మీరు ఏమైనా చేస్తున్నారా? చేయట్లేదు కాబట్టే కదా ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది, చదివించే తల్లిదండ్రులకు కూడా ఆ బాధ తెలుస్తుంది. 33 ఏండ్లైనా 34 ఏండ్లైనా పిల్లలకు పెళ్లిళ్ళు కాకపోవడము, పండగలకి ఇంటికి పోకపోవడము, ఇవన్నీ మధ్యతరగతి కుటుంబాలకి, నిరుపేద కుటుంబాలకి తెలుస్తాయి. వీళ్ళకి ఏం తెలుస్తుంది? ఏసీ కార్లో తిరిగి మంచి బంగ్లాలో కూర్చున్న వాళ్ళకి మా సమస్యలు ఏం తెలుస్తాయి? వీళ్ళకి తెలియదు కాబట్టే ఇక్కడ ఎక్కడైనా సరే ఎన్నికలు అంటే మొత్తం బలిసిన వాళ్ళే ఉండరు, చాలా మంది నిరుపేదలు ఉంటారు. అట్లాంటి ఇంటికే మేము పోతాం, పోయి చెప్తాము మేము నిరుద్యోగులము, ఇట్లా మేము నష్టపోయినాం, వీళ్ళు ఇంకా 6 గ్యారంటీలు అవి మహిళలకి 2500 అది ఇది అని చెప్పేసి మోసం చేస్తున్నారు. కనీసము బతుకమ్మ పండగకి బతుకమ్మ చీర ఇచ్చే పొజిషన్లో కూడా పార్టీలు లేవు. రోడ్ల పైన ఫ్లెక్సీలు పెట్టుకోవడానికి వీళ్ళకి కోట్లు డబ్బులు ఉంటాయి, కానీ బతుకమ్మ చీరలు ఇలాంటివి ఏదైనా సరే ఇవ్వడానికి వీళ్ళకి పేర్లు మార్చే తీరిక ఉన్నంత తీరిక మా జీవితాలు మార్చలేరు. పైసలు లేవు, నన్ను కోసుకున్న పైసలు లేవు, దొంగలను చూసినట్టు చూస్తారు బ్యాంకర్లు అంటాడు. ఇప్పుడు మీరు వేసుకున్న షూ విలువ ఎంత రేవంత్ రెడ్డి గారు? మీరు వేసుకున్న షూ విలువ ఎంత? 95,000. 95,000 అంటే ఒక నిరుపేద కుటుంబం ఒక సంవత్సరం బతుకుతారు వాళ్ళు. అది మాకు తెలుసు కాబట్టే ఒక లక్షనే ఒక కుటుంబానికి సంవత్సరం బతికిస్తే అలాంటివి మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు ఒక్క రోజులో? మళ్ళీ మా నుంచి ఏం తీసుకోవట్లేదంటే మేము ట్యాక్సులు కట్టట్లేదా, మేము కరెంటు బిల్లులు కట్టట్లేదా? అన్నీ కడుతున్నాం మేము. మీరేమన్నా ఉచితాలు అంటే అన్ని ఉచితాలా? ఇక్కడ లేడీస్కి మాత్రమే బస్సు ఫ్రీ, అక్కడ జెంట్స్ దగ్గర బాధట్లేదా? పురుషుల దగ్గర ఛార్జీలు పెంచట్లేదా? డబల్ చేసిర్రు. అంటే ఇప్పుడు మా ఛార్జెస్ వాళ్ళ మీద పడ్డాయి అంతే తప్ప, ఇప్పుడు ఆర్టీసీ డ్రైవర్లకి వాళ్ళకి జీతాలు తగ్గించారు, తక్కువ జీతాలు ఇచ్చి మీరు ఛార్జెస్ మాత్రం ఎక్కువ ఎందుకు తీసుకుంటున్నారు మరి? అంటే మమ్మల్ని ఫ్రీ అని ఎక్కించినట్టే, అక్కడ పురుషుల దగ్గర బాధినట్టే. ఇప్పుడు ఈక్వల్ అయిన ఛార్జెస్ లేవు ఉచితమని కొంతమంది తెలియని వాళ్ళు అనుకుంటారు, కానీ ఉచితం ఏం లేవు. మన ఇంట్లో ఉండే పురుషులకి వేసి బాధతోనే ఉన్నారు ఛార్జీలు. ఏంది మరి జూబ్లీహిల్స్ లా ప్రచారం కోసం మీరు ఏమైనా కార్యాచరణ లాంటివి రూపొందిస్తున్నారా? ఎవరెవరు ఉన్నారు మీ వెనకాల? నిరుద్యోగులే ఉన్నారు ఇప్పటికైతే నిరుద్యోగులు. ఆ నిరుద్యోగుల బలంతో నేనైతే ముందుకెళ్తున్నా, వాళ్ళే సపోర్టు. అంటే కోట్లతో కూడుకున్న పని కదా, ఖర్చులు ఉంటాయి మన వెనకాల. అదే ఈ అపోహనే పోవాలని నా ప్రయత్నం. ఎందుకంటే కోట్లు ఉంటేనే రాజకీయము, కోట్లు ఉంటేనే ప్రజాపాలన, కార్లు ఉంటేనే ప్రభుత్వం ఏర్పడుతుంది, మందిస్తేనే వింటారు, బిర్యానీకే లొంగుతారు అనేది మారాలని ప్రయత్నం చేస్తున్నాను నేను. ఎందుకంటే నిజం అట్లా కూడా కొంతమంది ఉంటారు, మద్యానికి బానిసలై, బిర్యానీలకి బానిసలై ఓటేసేటోళ్ళు కూడా ఉంటారు. దయచేసి ఆ వ్యవస్థ మారితేనే మా జీవితాలు బాగుపడతాయి. మీరు ఎంతవరకు అయితే మీరు ఒక కోటర్ సీసాకి, ఒక బీరుకి, ఒక బిర్యానీకి లొంగితే, ఆ ఒక్క రోజు లొంగితే మాత్రం 5 సంవత్సరాల పాటు మీ పిల్లల జీవితాలు వయసు అయిపోయి బట్టతలలు వచ్చి పొట్టలు వచ్చి వాళ్ళు అట్లే ఇంట్లోనే కుమిలిపోతారు. నెల 50,000 జీతం వచ్చే పిల్లలు ఈ కేవలము ఒక 500కి 1000 రూపాయలకి లొంగిపోవడం వల్ల 5 సంవత్సరాలు అట్లే కుమిలిపోతున్నారు ఇంట్లో. అది నిజంగా మా నిరుపేద కుటుంబాలు కొందరు చేసే తప్పు ఇది. అది అందుకే మారాలి. ఫస్ట్ ఈ మార్పు వస్తే ఓట్లు ఎవరికి వేయాలో వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. కానీ చాలా మంది అంటారు కదా, ఈ అమ్మాయి నామినేషన్ వేస్తే అయిపోతుందా, ఈమెతో ఏమవుతుంది, లేదంటే ఒక అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న వ్యక్తి నామినేషన్ వేస్తే సరిపోతుందా? మీకు పడే ఓట్లలో ఈమె వెనకాల ఎవరో ఉండి నడిపిస్తున్నారు, షాడోలో ఇంకెవరో ఉన్నారు అని అంటారు. సో ఎట్లా ఇవి నిజమైతే బాగుండు, కానీ ఇవన్నీ అబద్ధాలు.
ఎవరు షాడో లేదు, ఏం లేదు. నేను సింగిల్గానే వస్తున్నా. నిరుద్యోగులు వస్తారు నాతో పాటు, నిరుద్యోగులే ప్రచారానికి వస్తారు. ఎవరన్నా వీళ్ళు ఇంటలెక్చువల్స్ మేధావులు మద్దతు ఇస్తే మద్దతు ఇస్తారు. ఇప్పుడు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్ ఇచ్చారు. అలాగే ఎవరన్నా వచ్చి వాళ్ళు మద్దతు ఇస్తే ఇస్తారు తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరు లేదు. వీళ్ళు అంటారు కదా ఈమె వల్ల ఏమవుతుంది అని. మీ నుంచి ఒక్క ఓటు లాక్కున్నా నాకు సంతోషమే. మీకు పడే ఒక్క ఓటు నాకు పడ్డదంటే మిమ్మల్ని ఆ ఒక్క పర్సన్ విమర్శించినట్టే కదా. ఆ ఒక్క ఓటు నాకు పడ్డా చాలు. అంటే ప్రభావితం చేయగలుగుతాం అనే నమ్మకం ఉందా? ఖచ్చితంగా ప్రభావితం అయితే నేను చేస్తా. వెళ్తున్నారా కోదండరామ్ సార్ దగ్గర కానీ, లేదంటే బల్మూరు వెంకట్ లాంటి వ్యక్తులను కలుస్తున్నారా? ఎట్లా? ఇప్పుడు బల్మూరు వెంకటన్న కానీ, కోదండరామ్ కానీ వాళ్ళంతా పార్టీ వ్యక్తులు కదా. వాళ్ళు ఎందుకు నాకు మద్దతు ఇస్తారు? నిజంగా నిరుద్యోగులకు మద్దతు ఇవ్వాలి, నిరుద్యోగుల జీవితాలు మార్చాలి అనుకుంటే వాళ్ళే వస్తారు. పార్టీలకు అతీతంగా బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ అందరినీ నేను ఆహ్వానిస్తున్నా. నిజంగా నిరుద్యోగుల జీవితాలు మేము నోటిఫికేషన్స్ ఇవ్వలేదు కాబట్టి ఈమె అందుకే పోటీ చేస్తుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళే వస్తారు. నేను పోయి బొట్టు పెట్టి వాళ్ళని పిలవాల్సిన అవసరం లేదు, వాళ్ళే వస్తారు. నిరుద్యోగులు ఉన్నారా మీకు మద్దతుగా? ఖచ్చితంగా ఉన్నారు వేరే జిల్లాల నుంచి. నిరుద్యోగ సమాజానికి నేను ఏం చెప్తా అంటే, వీళ్ళు మనకి నోటిఫికేషన్స్ ఇవ్వలేదు కాబట్టి, జాబ్కి సంబంధించిన నోటిఫికేషన్స్ ఇవ్వలేదు కాబట్టి వీళ్ళు ఇచ్చిన ఎన్నికల నోటిఫికేషన్లో మనం పోటీ చేద్దాం. ఇంకొకటి ఏంటంటే, పోయిన అన్ని రోజులు వీళ్ళే రాజకీయ నాయకులుగా ఉండడం వల్ల వీళ్ళకి బద్ధకం ఎక్కువైపోయింది. ఏముంది, గెలిస్తే నేను, గెలిస్తే ఇంకొక రెడ్డి, గెలిస్తే ఇంకొక వెలమ, ఈయన పోతే ఆయన, మిగతా ఫిక్స్ అయి ఉంటారు. జనాలను కూడా అట్లా మత్తు మందు పెట్టినట్టు అట్లా బానిసల్ని చేసేసారు. కాబట్టి ఇది మారాలి. ఒక్కసారి ఆలోచించాలి. రాబోయే ఎన్నికలైనా ఏ ఎన్నికలైనా అందులో నిరుద్యోగులు చరిత్రని తిరగరాయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అంటే నిరుద్యోగులు ప్రభావితం చేయగలుగుతారు, వీళ్ళకి అంత స్తోమత స్టామినా ఉంది అని అనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా ఉంది, ఎందుకు లేదు? ఇప్పుడు అందరూ కోట్లు పెట్టే రాజకీయం చేసేటోళ్ళు ఉండరు కదా. చాలా మంది అందులో 100లో ఒక్కరైనా సరే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఎలాంటి ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండా ముందుకు వచ్చే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు చాలామంది అంటారు కదా, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లేదు, పొలిటికల్ సపోర్ట్ లేదు, వెనకాల ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు, ఇటు ఫ్యామిలీ లేదు, ఇవన్నీ చెప్తున్నారు కదా. సరే, ఏమీ లేదు అని చెప్తున్నారు, మరి ఎందుకు నన్ను ఇట్లా ఇంటర్వ్యూలో కూర్చొని మాట్లాడిస్తున్నారు? మాట అనే ఆయుధం ఉంది కదా, అది చాలు. వేరే ఏం అవసరం లేదు. నేను మాట్లాడగలను, నేను చెప్పగలను, నా సమస్యను నేను గొంతెత్తి నిలదీయగలను. ఇప్పుడు మీరు నామినేషన్ వేస్తున్నాం అని చెప్పి తిరుగుతున్నారు, జూబ్లీహిల్స్ లో వెళ్తున్నారు, ఎట్లా వాళ్ళు ఏమన్నా వెళ్తున్నారా ప్రచారానికి? రెస్పాన్స్ ఎట్లుంది, ఏమంటున్నారు? వాళ్ళు ఏమంటున్నారు అంటే, అన్ని ఉండే సమస్యలే. నేను జూబ్లీహిల్స్ అంటే చాలా రేంజ్ లో ఊహించుకున్నా, కానీ అది మన గ్రామాల కంటే అధ్వానంగా ఉంది. గ్రామాల్లో స్వచ్ఛమైన గాలి ఉంటుంది, డ్రైనేజీ వ్యవస్థ బాగుంటుంది. స్లమ్ ఏరియా చాలా ఘోరంగా ఉంది. ఆ డ్రైనేజీ లీకులు, ఆ మోరీలు అంత తీయకపోవడము, స్మెల్స్, అంత వాటర్ నిలిచిపోవడము, నల్లాలు సరిగ్గా రాకపోవడం, వాటర్ ఫెసిలిటీ లేకపోవడం, వీధి లైట్లు ఇవన్నీ ఏం ఉండవు అసలు సరిగ్గా. చాలా అధ్వానంగా ఉంది పరిస్థితి. సో అవన్నీ చేంజెస్ అవ్వాలి, ఇక్కడ చేంజెస్ జరగాలి. ఎందుకంటే జూబ్లీహిల్స్లో నిరుద్యోగులు ఉంటారు ఇలా అని చెప్పేసి మనం అనుకోలేము, కానీ మనలాంటి నిరుపేద కుటుంబాలు అయితే చాలా ఉన్నాయి, అదైతే తెలిసింది. బాగా ఉన్నోళ్ళు అయితే ఒక కాలనీలో ఉంటే ఒక 70% నిరుపేదలే ఉన్నారు. వాళ్ళ సమస్యలు ఇక్కడ తీరడమే మనకి లక్ష్యం. ఎవరన్నా అట్లనే ఫోన్ చేసి, లేదంటే పైసల పరంగానో ఇంకో పరంగానో ప్రలోభాలు పెడితే లొంగిపోయే అవకాశాలు ఉంటాయా? అస్సలు లేదు. ఖచ్చితంగా నామినేషన్ సమాజం మిమ్మల్ని నమ్ముతుంది కాబట్టి చెప్తాను. అవునవును, అందుకే ఆ నమ్మకాన్ని కోల్పోద్దనే ఇది నాకు కూడా ఉంది. చాలా మంది అంటున్నారు, అట్లా విత్డ్రా చేసుకునే ప్రయత్నాలు అయితే చెయ్యకు, మళ్ళీ మమ్మల్ని మోసం చేయకు అని చెప్పేసి అంటున్నారు. వస్తుంది కదా, 1 కోటి రూపాయలు ఇస్తాం, 2 కోట్లు ఇస్తాం, అవసరం లేదు. మీరు ఆ 1 కోటి రూపాయలు, నేను 3 లక్షల అప్పు చేసుకొని ఇక్కడ చదువుకుంటున్నా. మరి నేను చదువుకుంటున్నప్పుడు, నిజాయితీగా చదువుకుంటున్నప్పుడు, నాలాంటి నిరుద్యోగులు చదువుకుంటున్నప్పుడు మీరు అట్లా చదువుకునే వాళ్ళకి హెల్ప్ చేయాల్సింది. అప్పుడు నేను చదువుకునేటప్పుడు, నిజాయితీగా చదువుకునేటప్పుడు హెల్ప్ చేయకుండా ఇప్పుడు నేను ఏదో రాజకీయంలోకి ఎంటర్ అవుతున్నా అని చెప్పేసి మీరు నన్ను కోట్లు ఇచ్చి కొనడం ఏంది? నాకు అవసరం లేదు. నేను చదువుకొని బాధపడి ఈరోజు ఎంత ఆవేదన చెందితే నేను ఇక్కడ పోటీ చేయడానికి వస్తా? కావాలని వస్తున్నా. కాబట్టి మీరు కోట్లు ఇచ్చినా నాకు నో యూజ్, నాకు అవసరం కూడా లేదు. ఆ కోట్లు వెనకాల 100 మంది ఉన్నారు, నాకు 10 మంది ఉన్నారు, వాళ్ళని పోషించాలంటే మీరు ఇచ్చే కోట్లు నాకు ఉపయోగపడతాయి. నాకు అవసరమే లేదు. నేను నా చెల్లె మేము ఎట్లయినా బతుకుతాం. నాకు చాలు. నాకు 3 పూటలు తిండి తినడానికి ఉంది, అది చాలు. మీరు ఇచ్చే కోట్లు నాకు వద్దు. రైట్. చివరగా మీతోనున్న నిరుద్యోగులు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, ఇంకా రావాలనే నిరుద్యోగులకు ఏం చెప్తారు, ఇంటలెక్చువల్స్కి ఏం చెప్తున్నారు? ఇప్పుడు ప్రజెంట్ అయితే హైదరాబాద్లో ఉన్న కోచింగ్ సెంటర్లలో నోటిఫికేషన్స్ లేవు కాబట్టి తక్కువ మంది ఉన్నారు. ఇక్కడ అందరు సర్దుకొని ఇంటికి వెళ్ళిపోయారు. కాబట్టి వాళ్ళు మొన్న దసరా తోటైతే మొత్తానికే వెళ్ళిపోయారు. ఎందుకు మరి, హాస్టల్ ఫీజు కట్టుకునే స్తోమత లేక అందరు వెళ్ళిపోయారు. కాబట్టి వాళ్ళందరికీ నేను ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు కావాల్సిందే నిరుద్యోగుల బలం.
ఇక్కడ పైసా కాదు, పాంప్లెట్ కాదు, ఇంకొకటి కాదు, కానీ ఖచ్చితంగా నిరుద్యోగుల బలమే నాకు కావాలి. వాళ్ళందరూ గ్రామాల్లో ఉన్నారు. వాళ్ళందరూ మళ్ళీ ఒక్క నెల ఫీజు కట్టుకొని ఒక హాస్టల్లో ఉంటే, ఇక్కడ నియర్ బై హాస్టల్లో ఉండి ఒక నెల ప్రచారం చేస్తే మాత్రం, ఇప్పుడు నా గురించి కాదు, నేనేం గెలుస్తాను కూడా నేను చెప్పట్లేదు, కానీ నిరుద్యోగుల సెగ అనేది ప్రభుత్వాలకు తగులుతాయి. అమ్మో వీళ్ళకి నోటిఫికేషన్స్ ఇవ్వకపోతే వీళ్ళు దేంట్లో అయినా మమ్మల్ని గెలుకుతారు, దేంట్లో అయినా మనల్ని డిస్టర్బ్ చేస్తారు, కాబట్టి వీళ్ళకి నోటిఫికేషన్స్ ఇవ్వాలన్న ఆలోచన వస్తుంది. కాబట్టి నిరుద్యోగులు ఇది ఒక్కటైతే ఆలోచించాలని నేను అనుకుంటున్నాను. అంటే నిరుద్యోగులు నామినేషన్ ఇస్తే రాజకీయ నాయకులకు భయం అనేది పుట్టుకొస్తుందని నమ్ముతున్నారు. ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళ సీట్లు మనం లాక్కుంటున్నాము అన్నప్పుడు అమ్మ నా ప్లేస్ పోతుంది కదా. ఇక రాజకీయం అంటే కొన్ని ఎక్కువ శాతం దోపిళ్ళు, కబ్జాలు అన్నీ ఉంటాయి. వాళ్ళు ఎక్కువ దోచుకోవడం అలవాటు పడిపోయారు. ఆ ప్లేస్కి మనం పోతే వాళ్ళకంటే మనం ఎదుగుతాం కదా. మనం ఉన్నతంగా ఎదిగితే వాళ్ళకి చూడబుద్ధి కాదు. యూనివర్సిటీ నాయకుల మద్దతు ఉందా? ఉదాహరణకు మైపాల్ యాదవ్ లాంటి వ్యక్తులు కావచ్చు, ఇంకా చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉంది? చెయ్యి, ఒక నిరుద్యోగిగా మీరు నష్టపోయారు కాబట్టి చెయ్యి అని చెప్పేసి చెప్తున్నారు. అందరూ మద్దతు అయితే ఉన్నారు.